అయి ఉంటుంది. కానీ బంట్రోత్ని కూడా బతిన్లో ఆడుకోవాలి. 6 దాటాక నా టైం అయిపోయిందని ఆడే వదిలేసి వెళ్ళిపోతాడు. బతిన్లో ఆడుకుని వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అప్పుడు కారులో కూర్చుంటారు. అంతే ఉంటుంది అక్కడ. అట్లాగే అధికారిగా ఉన్నప్పుడు జేడి లక్ష్మీనారాయణ కింగ్. ఆయనకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కటౌట్లు గిటౌట్లు అన్ని పెట్టారు. అది కూడా జగన్ అరెస్ట్ చేశారు కాబట్టి. అయిపోయిన తర్వాత ఇవాళ జేడి లక్ష్మీనారాయణతో ఏంటి అవసరం? ఆయన బాగా అభిమానించినప్పుడు ఎవరు? సాధారణ ప్రజలు కాదు, తెలుగుదేశం అభిమానులు లేదా జగన్ ద్వేషులు. జగన్ ద్వేషులు అభిమానించారు. ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ఓటేయాలి ఆయనకి? ప్రాక్టికల్ గా ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఆయన ఎమర్జ్ చెయ్యి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన కూడా ఈ ఇంటలెక్చువల్గా అంటే ఒకసారి జేపీ గారు వచ్చేసేటువంటి మధ్యలో మానేశారు కదా, ఈయన అట్లా కాకుండా శాశ్వతంగా ఉంటే కనుక ఫ్యూచర్లోనైనా లైఫ్ వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ నుంచి చేస్తే కనుక వైజాగ్లో కాస్త జెన్యూన్గా వెళ్తారు. అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు, కాబట్టి కొంత బెనిఫిట్ ఉండొచ్చు అన్నటువంటి రూట్లో ఉంటున్నారు. అదో ప్రయత్నం, తప్పేం లేదు అందులో. అంటే గెలుస్తారా లేదా పార్టీ తరపున